మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు నేను మీకు ఒక సంతోషకరమైన నా జీవితంలో దేవుడు చేసిన ఒక గొప్ప కార్యాన్ని మీ ముందు ఉంచడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే దేవుడు నా జీవితంలో చాలా అద్భుత కార్యాలు చేశాడు. నేను ఆయన కొరకు ఇష్టకరంగా ఉన్నా లేకపోయినా, లేకపోతే ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తున్నా జీవించకపోయినా, ఆయన మాట పక్కన పెట్టినా, ఆయన్ని కాదని చెప్పేసి దూరంగా వెళ్ళిపోయినా కూడా నాకు కలిగిన ప్రతి మరణకరమైన పరిస్థితుల నుంచి ఆయన నన్ను లేవనెత్తాడు. చనిపోయిన నన్ను బ్రతికించాడు 2 సార్లు. ఒకసారి కూడా కాదు, 2 సార్లు నన్ను బ్రతికించాడు. అయినా కూడా ఇంకా ఆయన్ని ప్రేమని, ఆయన యొక్క కృపను నేను గుర్తించలేకుండా ఈ లోకంలో తిరుగుతా ఉన్నాను. నా ఆలోచనకు తగిన విధంగా, లేకపోతే నా యొక్క హృదయం, నా మనసు ఏది చెప్తే దానికి తగిన విధంగా నేను ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాను. నాది డిగ్రీ కంప్లీట్ అయిపోయి 2022లో అయిపోయిందండి. 2022లో డిగ్రీ అయిపోయిన తర్వాత ఇంకా నాకేంటంటే, నేను ఇంకా ఎక్కడికి వెళ్ళినా నేను జాబ్ సంపాదించుకోగలను, ఎక్కడికి వెళ్ళినా నేను ఏదో ఒకటి చేసి డబ్బులు సంపాదించగలను అనే ఒక గర్వము, అహంకారం. ఏంటి వాళ్ళు చెప్తేనే జాబ్ వస్తుందా, వాళ్ళు చెప్పకపోతే రాదా, లేకపోతే నా సొంతంగా నేను ప్రయత్నిస్తే రాదా అని చెప్పేసి ఒక నాది, నా గర్వం, నా తెలివి, నా జ్ఞానం అనుకోని చెప్పేసి 2022 డిగ్రీ అయిపోయిన దగ్గర నుంచి చాలా ఇంటర్వ్యూస్ అటెండ్ చేశాను. హైదరాబాద్లో అక్కడ ఫస్ట్ డెలివరీ బాయ్గా చేశాను. తర్వాత ఒక కార్ రెంట్ తీసుకొని కార్ నడిపాను. అవి నడుపుతానే నేను ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతా ఉన్నాను. అయితే అన్ని రౌండ్స్ కంప్లీట్ అవుతున్నాయి, ఫైనల్ రౌండ్లో ఫెయిల్ అయిపోతున్నా. అన్నీ చాలా ఇంటర్వ్యూస్ మ్యాక్సిమం ఫైనల్ రౌండ్ దాకా వెళ్ళాను, అన్నీ అక్కడితో ఆగిపోతుంది. ఫైనల్ రౌండ్లో మాత్రం సెలెక్ట్ అవ్వలేకపోతున్నాను. ఎందుకు నాకు అర్థం కావట్లేదు. నేను ఎక్కువగా ప్రార్థన చేయలేదు, పూర్తిగా దేవుని పక్కన పెట్టేశాను. ఏదంటే పొద్దునే లేచి ఈరోజు నేను డ్యూటీకి వెళ్తున్నాను, కొంచెం నా బ్రతికినంత విడిపించి కాపాడమని ఒక అలవాటైన ప్రార్థన. ఇంకా ఏదన్నా టైం ఉంటుంది, ఖాళీ ఉంటుంది, కానీ బైబిల్ చదవాలనే మనసు ఉండదు. ఇంకెప్పుడన్నా చదవాలి అనిపిస్తే ఒక అధ్యాయం చదువుతాను. అలా ఉండేది నా పరిస్థితి, నా జీవితం అలా కొనసాగుతూ ఉండేది. తర్వాత నేను ఇంటికి వచ్చేసిన తర్వాత హైదరాబాద్ నుంచి చాలా పరిస్థితులు నా జీవితంలో జరిగినాయి. నాన్న చనిపోయారు, అలాగే చాలా అవమానకరమైన పరిస్థితులు నా తోబుట్టుల ద్వారా వచ్చింది. అయినా అంటే నాన్న చనిపోక ముందు వరకు నేను చాలా బాగున్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు కష్టం అంటే తెలియదు. అంటే నేను హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను, నాకు సరిపడా వస్తున్నాయి, నాకు ఇంకా మనీ వస్తున్నాయి కదా. ఇంకా నాకు ఏంటంటే ఈ వేరే వాళ్ళ మీద ఆధారపడే పరిస్థితి రాలేదు నాకు. అంటే నాకే నేను సంపాదించుకొని నేను మంచిగానే ఉన్నాను, బాగానే ఉన్నాను. ఏదైతే చేయకూడదో యవ్వనంలో ఉన్నప్పుడు చాలామంది ఏంటంటే లోకంలో ఉన్న వాటిని చూసి, లోకంలో ఉన్న వాటికి ఆకర్షితులయ్యి, మనుషులైనా వస్తువులైనా ఇంకా వాటి కోసం పరుగులెడతా, వాటి కోసం సమయం కేటాయిస్తూ ఉంటారు. అదేవిధంగా నేను ఉన్నాను. ఇంకా ఆ విధానంలో నేను నా జీవితంలో మొదటి స్థానము దేవునికి ఇవ్వకుండా లోకంలో ఉన్న వాటికి, ఈ లోకంలో ఉన్న వారికి ఇచ్చాను. అందువల్ల నా జీవితంలో నేను ఆశీర్వాదం ఎప్పుడు చూడలేదు. కానీ దేవుడు నన్ను ప్రేమించి ఆయనకి దూరం అవుతున్న, ఆయన మాట వినకపోయినా కూడా ఇంకా నా వైపు తిరుగుతాడు, ఇంకా మారతాడు అనే ఒక ఆశతో నన్ను ప్రతి సమస్య నుంచి, నాకు కలిగిన ప్రతి సమస్య నుంచి విడిపిస్తానే వస్తున్నాడు. అయితే నాన్న చనిపోయారు నేను ఇక్కడ వచ్చిన తర్వాత. ఎప్పుడు చనిపోయారంటే, నేను ఏదైతే పాపం చేస్తున్నానో అది తప్పు, అది చేయడం తప్పు, అది దేవునికి ఇష్టకరం కాదు అని నా ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పారు. అనేక మార్లు దేవుని వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. కానీ నేను మారలా. ఏం కాదు, నేను తర్వాత అంటే చాలా టైం ఉంది నాకు, ఇంకా 25 సంవత్సరాలే కదా, ఇంకా చాలా టైం ఉంది.
అప్పుడు ఒప్పుకుందాము. నా ప్రార్థన ఎలా ఉండేదంటే, నేను ఏదైతే కోరుకుంటున్నానో అది ఎట్టి పరిస్థితుల్లో నాకు కావాలి అని ప్రార్థన చేసేవాడిని. అది పాపం అని తెలుసు, అది దేవుని చిత్తం కాదని తెలుసు. దేవుని చిత్తం కాదని తెలిసిన దాన్ని కోరుకునేలాగా ప్రార్థన చేసేవాడిని, అది కావాలని ప్రార్థన చేసేవాడిని. దేవుడు విశ్వాసంతో అడిగిన వాటిని అన్ని ఇస్తాడు కదా అని ఆ వాక్యాన్ని పట్టుకొని అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్పేసి అన్నాను కదా, నేను అడుగుతున్నాను, నాకు ఇది కావాలి అని చెప్పేసి అలా ప్రార్థన చేశాను. ఆ విధానంలో నా ప్రార్థన ఉండేది. అంటే దేవుడు ఏంటంటే, దేవుని చిత్తం కానిది మనం అడిగినా ఇస్తాడు. కాకపోతే దానివల్ల మన జీవితాల్లో నష్టమే చూస్తాము, బాధలే చూస్తాం, అవమానాలే చూస్తాం. కానీ అది మన జీవితాన్ని నాశనం చేస్తుంది, మనల్ని మరణానికి నడిపిస్తుంది అని తెలిస్తే దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని మన జీవితాల్లోకి అనుమతించడండి. మనం ఆశపడే వాటిని మన ఆశల ద్వారా మన జీవితం నాశనం అవుతుంది, మనం మరణానికి వెళ్తాము అంటే వాటిని దేవుడు ఎప్పుడు కూడా మన జీవితాల్లో అనుమతించడు. నేను నా జీవితంలో తెలుసుకున్నాను అది. ఎవరెవరో చెప్తే నేను వినలేదు, ఆ పాపం నుంచి దూరం రాలేదు. ఇంకా దేవుడు ఏం చేస్తాడంటే, అంటే ఒకరిని బ్లేమ్ చేయడం కాదు, అది తప్పు అని ఎవరెవరో చెప్తే నమ్మలేదు కదా, వాళ్ళే చెప్తే నమ్ముతా అని చెప్పేసి వాళ్ళతోనే చెప్పించాడు. అయినా అంధత్వంతో ఎదురుగా అది తప్పు అని కనబడుతున్నా కూడా కళ్ళు మూసుకుపోయి ఆ తప్పు కాదులే అనే ఒక భ్రమలో ఉండిపోయి ఇంకా ఆ పాపంలోనే సాగుతూ ఉన్నాను. ఇంకా దేవుడు చూశాడు చూశాడు చూశాడు, చివరికి కొట్టాడు. ఎలా శిక్షించాడంటే, ఇంకా ఒకసారి ఆ పాపం వైపు చూడాలంటే కూడా అసహ్యత పుట్టించేశాడు. అలా చేశాడు. దాన్ని బట్టి నేను ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి, అంటే అప్పుడు బాధపడి ఉంటాను కానీ ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నానండి. అంటే నాన్న చనిపోతే సంతోషం ఏంట్రా అని మీరు అనుకోవచ్చు. నాన్న చనిపోతే సంతోషించట్లేదండి. నేను దేవునిలో నిలబడగలుగుతున్నాను, దేవునిలో ఉన్నాను, పాపానికి దూరంగా వచ్చాను అన్న విషయం గురించి నేను సంతోషపడుతున్నానండి. మీరు నమ్మొచ్చు, అంటే మీరు అనుకోవచ్చు, నువ్వు పాపం నుంచి దూరంగా వెళ్ళావు, లేకపోతే పాపంతో నువ్వు ఉండట్లేదు, నువ్వే తప్పు చేయట్లేదని. అంటే నా మనసాక్షి తెలుసండి, నేను నాన్న చనిపోక ముందు వరకు ఎలా ఉన్నాను అంటే, బాప్తిసం తీసుకున్నా 2017 మే నెలలో బాప్తిసం తీసుకున్నాను. ఒక నెల 2 నెలలు మంచిగా ఉన్నాను. 2 నెలలు ఇంకా లోకం అంటే ఇంకా మళ్ళీ ఎక్కడ లోకంలోకి వెళ్తే పాడైపోతాను అనే ఒక భయంతో నేను బయటకు రావడానికి కూడా చాలా ఆలోచించేవాడిని. అంత భయంగా బ్రతికాను, మళ్ళీ ఎక్కడ నాలో పాపం వస్తుందని. కానీ 2 నెలల తర్వాత యథావిధిగా ఇదివరకు ఎలా ఉన్నానో అలా ఉన్నాను. ఇదివరకు ఎలా ఉన్నానో దానికంటే ఇంకా ఘోరంగా తయారాను, దానికంటే ఇంకా ఎక్కువ పాపాలు చేయకూడని ప్రతి ఒక్కడే చేశాను, చెప్పుకోలేని ప్రతి ఒక్కడే చేశాను. అంత నీచంగా బ్రతికాను. తెలుసు బాప్తిసం తీసుకున్న తర్వాత పాపం చేయకూడదు అని తెలిసి కూడా చేశాను. అంటే దేవుడు క్షమిస్తాడు అనే ఒక ధైర్యంతో భయం లేకుండా జీవించాను. అయితే నాన్న చనిపోయిన తర్వాత, నాన్న చనిపోవడం మొత్తం 1 గంటలో జరిగిపోయింది. అది నా కళ్ళ ముందు చూడడం వల్ల నీటి మీద బుడగ లాంటిది మానవుని జీవితం అని చెప్పేసి నాకు అప్పుడు అర్థమైంది. ఇంకా టైం ఉంది, ఇంకా సమయం ఉంది, అప్పుడు ఒప్పుకోవచ్చులే, అప్పుడు క్షమాపణ కోరవచ్చులే అని చెప్పేసి నేను నా యొక్క జీవితాన్ని గడుపుతా ఉన్నాను. సడన్ గా మా నాన్న నా కళ్ళ ముందు చనిపోయేసరికి, అరే ఇప్పుడు దాకా బాగానే ఉన్నాడు కదా, ఇప్పుడు దాకా మంచిగా మాట్లాడుకున్నాం కదా, హ్యాపీగా ఉన్నాం కదా, సడన్ గా చనిపోయాడు అంటే దేవుడు ఎప్పుడు మనల్ని పిలుస్తాడో తెలియదు. కాబట్టి దేవుడు పిలవకముందే, అంటే మనం చనిపోకముందే మన యొక్క జీవితాలని మార్చుకొని, మన యొక్క పాపాన్ని ఆయన దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన కోసం నమ్మకంగా జీవించాలి. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, 3 సంవత్సరాలు కుక్కలాగా తిరిగాను ఒక జాబ్ కోసం. ఒక్క జాబ్, ఏదో ఒకటి, ప్రైవేట్ జాబ్ అయినా గవర్నమెంట్ జాబ్ అయినా. గవర్నమెంట్ జాబ్స్కి ఫస్ట్ కానిస్టేబుల్ది ప్రిలిమ్స్ అయిపోయింది, ఈవెంట్స్ అయిపోయింది, ఫైనల్ ఎగ్జామ్స్లో
84 కట్ ఆఫ్ పెడితే 76 వచ్చినాయి. 8 మార్క్స్తో అది పోయింది. తర్వాత ఆర్మీకి వెళ్ళాను. ఆర్మీలో మెజర్మెంట్స్ అన్నీ అయిపోయినాయి. రన్నింగ్లో ఇంకొక రౌండ్ తిరిగితే ఇంకా సెలక్షన్ అయిపోతుంది. 3 రౌండ్స్ కంప్లీట్ చేసిన వాడిని 4th రౌండ్కి ఇంకా చెస్ట్లో పెయిన్ వచ్చేసి ఆగిపోయాను. అలా అది పోయింది. తర్వాత ఎస్ఐది ప్రిలిమ్స్ అయిపోయింది, ఈవెంట్స్ అయిపోయినాయి. ఫైనల్ రిజల్ట్లో 224 కట్ ఆఫ్ పెడితే 150+ ఏమో వచ్చింది. అంటే నేను సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు ఎస్ఐకి. దేవుని పక్కన పెట్టేసి అదే వస్తుందిలే అనే ఒక గర్వంతో ఇంకా నా ఇష్టానుసారంగా నేను జీవించా. టైంకి చదువుకోక ఇంకా వేరే లోకంలో ఉన్న వాటితో, ఈ లోకంలో ఉన్న వాటితో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. అలా నా సమయాన్ని వృధా చేశాను. ఇంకా నా జీవితంలో ఎప్పుడు ఇంకా జాబ్ పొందుకోలేదు, ఒక్కటి కూడా పొందుకోలేదు. చాలా ట్రై చేశాను కానీ పొందుకోలేదు. అయితే దేవునితో ఎప్పుడైతే నాన్న చనిపోయిన దగ్గర నుంచి దేవునితో నేను ఉండడం స్టార్ట్ చేశాను, దేవునితో ఎక్కువ టైం గడపడం మొదలుపెట్టాను, దేవుని వాక్యాన్ని ఎక్కువగా, దేవుని మాటలను ఎక్కువగా చదవడానికి నేను సమయాన్ని కేటాయించాను. ఒకటే నా ఆత్మీయ తండ్రి మా అన్న ఒకటే చెప్పారు, దేవుని కోసం నువ్వు నిలబడితే దేవుడు నీ కోసం నిలబడతాడు. ఆ మాట చాలా ధైర్యాన్ని ఇచ్చింది నాకు. నిజమే, అంటే వెంటనే జరగకపోవచ్చు నా జీవితాల్లో, దేవుని కార్యం వెంటనే జరగకపోవచ్చు. అంటే ఆ మాట ఎప్పుడు అన్నారంటే నా ఆత్మీయ తండ్రి, నేను దేవుని కోసం నమ్మకంగా జీవిద్దాము, దేవుని కోసం నిలబడదాము, ఇప్పుడు వరకు ఏదో అయిపోయింది, ఆ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి దేవుని కోసం నమ్మకంగా జీవిద్దాము అనే ఒక ఆలోచనతో పాత జీవితాన్ని అంతా పక్కన పెట్టేసి ఆయన కోసం నిలబడడానికి స్టార్ట్ చేసిన రోజు నుంచి వారానికి నాన్న చనిపోయారు. తర్వాత మా ఇంట్లో ఒక విషయం జరిగింది, దానివల్ల చాలా అవమానం వచ్చింది. ఇంక ఇవన్నీ వస్తుంటే నాకు అర్థం కావట్లా, నేను దేవునికి నమ్మకంగా జీవించాలి అని ఎప్పుడైతే మొదలుపెట్టి స్టార్ట్ చేశానో అప్పటి నుంచి దేవునికి నమ్మకంగా ఉంటున్నాను. అప్పుడే నా జీవితంలో నేను చూడకూడని పరిస్థితులన్నీ చూశాను. నా లైఫ్లో వర్స్ట్ ఫేస్ మొత్తం నేను ఫేస్ చేశాను ఆల్రెడీ. ఎప్పుడైతే నేను దేవునితో ఉండాలి అని ఆశపడి మొదలుపెట్టాను నా జీవితాన్ని, అప్పుడు నుంచి ఇప్పటి వరకు నా జీవితంలో నేను ఎప్పుడు 25 సంవత్సరాల్లో నేను ఎప్పుడు చూడని ఒక చాలా వర్స్ట్ ఫేస్, అంటే దానికంటే ఇంకా వర్స్ట్ ఇంకేం ఉండదు, అంటే అలాంటి జీవితం నేను ఎప్పుడు చూడలేదు. ఈ యొక్క మా నాన్న చనిపోయింది ఏప్రిల్ నుంచి ఇప్పుడు ఆగస్టు, ఈ 5 monthsలో మొత్తం చూసేసాను. ఎంత అవమానాలు, ఎంత నిందలు అనేది నేను నా కళ్ళారా, నా ఫ్యామిలీ, నా జీవితంలో నేను పొందుకున్నాను అవమానాలు, నిందలు. అయితే ఎందుకన్నా ఇలా జరుగుతుంది, నేను మంచిగా ఉండాలనుకుంటున్నాను కదా, ఎందుకు అంటే దేవునిలో నిలబడడానికి నువ్వు మొదలు పెట్టినప్పుడే నీకు శ్రమ స్టార్ట్ అవుతాయి. లోకంలో ఉన్నంత వరకు నీకు శ్రమలు ఉండవు. అంటే నీకు కావాల్సినవన్నీ దొరుకుతూ ఉంటాయి, ఎందుకంటే నువ్వు సాతానికి దగ్గర అవుతున్నావు, పాపానికి దగ్గరగా ఉన్నావు కాబట్టి నీకు కావాల్సినవి పొందుకుంటావు నువ్వు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవునికి దగ్గర అవ్వాలి, దేవునితో ఉండాలనుకుంటావు, అప్పుడే నీకు శ్రమలు స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే దేవుడు మనల్ని ఆయనలో పరిపూర్ణులుగా చేయడానికి మనల్ని పరీక్ష పెడతాడు, నిలబడగలలా లేడా అని చెప్పేసి. దేవుడే మన జీవితంలో శ్రమల్ని, నిందల్ని, అవమానాలని అనుమతిస్తాడు. దాన్ని బట్టి మనము ఆయనలో పరిపూర్ణులుగా అవ్వాలని చెప్పేసి, ఆయన పరిపూర్ణంగా కనుక మనల్ని కూడా పరిపూర్ణులుగా ఉండడానికి ఆయన పిలిచాడు. ఇప్పుడు బంగారము భూమిలోంచి తీయబడినప్పుడు దాని విలువ అనేది చాలా తక్కువ ఉంటుందండి. కానీ ఎప్పుడైతే అది అగ్నిలో కాల్చబడి నలుగొట్టబడి ఒక రూపంలోనికి, ఒక పరిపూర్ణమైన రూపంలోకి తెచ్చినప్పుడు దాని వాల్యూ అనేది చాలా గొప్పగా ఉంటుంది. అదేవిధంగా దేవుడు ఈ కోపంలోంచి మనల్ని పైకి తీసిన తర్వాత మనల్ని శ్రమలతో, నిందలతో, అవమానాలతో నలక్కొట్టి ఒక పరిపూర్ణమైన షేప్లోకి, ఒక పరిపూర్ణమైన ఆకారంలోకి తీసుకొచ్చి ఆయన బిడ్డలుగా చేసుకోవాలని దేవుడు మన జీవితాల్లో శ్రమల్ని, నిందల్ని అనుమతిస్తాడు. అయితే నేను దేవునితో మాట్లాడుతా, దేవునితో ఎక్కువ సమయం గడుపుతా ఒక ఎగ్జామ్ అటెంప్ట్ చేశాను. ఇప్పటి వరకు 2 ఎగ్జామ్స్ అటెంప్ట్ చేశాను.
మొదటిది ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంక్ జాబ్. అది దానికి అప్లై చేశాను, రాశాను. సండే రోజు వచ్చింది అది ఎగ్జామ్. నేను అన్నయ్యని అడిగితే అటెంప్ట్ చేసి త్వరగా ప్రేయర్కి వచ్చి అయిపోయిన తర్వాత అని చెప్పేసి అంటే ఇంకా ఎగ్జామ్ రాసి చర్చ్కి వెళ్ళాను. ఇంకా తర్వాత అవి వెంటనే రిజల్ట్స్ వస్తాయని చెప్పారు మంత్ ఎండ్ కల్లా. ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను, పొద్దాక మెయిల్ చూస్తూ ఉన్నాను వచ్చిందా రాలేదని. ఈలోపు మళ్ళీ ఎస్ఎస్సి నోటిఫికేషన్ వదిలితే దానికి ఎస్ఎస్సి నోటిఫికేషన్ కూడా అప్లై చేశాను 2 పోస్టులకి. అలా టైం వెళ్తూ ఉంది. నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ ప్రార్థన చేసే క్రమంలో 4 నెలల నుంచి నాన్న చనిపోయిన తర్వాత ఇంట్లో ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉండే. అయితే వాటి నుంచి విడిపించబడడానికి నేను ఏదో ఒకటి జాబ్ చెయ్యాలి అనే ఉద్దేశంతో చాలా వాటికి బయటికి వెళ్ళడానికి హైదరాబాద్లో లేకపోతే బెంగళూరులో చాలా చూసుకున్నాను. బెంగళూరుది ఒకటి జాబ్ కూడా వచ్చింది, ఆఫర్ లెటర్ కూడా వచ్చింది. అయితే నేను అన్నయ్యకి చెప్తే, అంత దూరం ఎందుకు, నువ్వు మళ్ళీ దేవుని సన్నిధికి దూరం అవుతావు, దేవుని చిత్తం కోసం ప్రార్థన చెయ్యి. ఆఫర్ లెటర్ వచ్చిందంటే దేవుని సన్నిధికి దూరం చేయడానికి అది సాతాను ఇచ్చిన ఒక అది పర్మనెంట్ కూడా కాదు. అది 3 నెలల తర్వాత మళ్ళీ ఒకవేళ పర్ఫార్మెన్స్ బాగుంటేనే వాళ్ళు పర్మనెంట్ చేస్తారు, లేకపోతే వాళ్ళు తీసేస్తారు. ఇంకా నాకు దేవుని నుంచి దూరం అవడానికి ఒక 1 నెల రోజులు చాలు. ఎందుకంటే దేవుని సన్నిధికి దేవుని బిడ్డలకు దూరం అయ్యాను అంటే నేను దేవునిలో నిలబడలేను. అదే నేను దేవునికి దగ్గరగా, దేవుని సన్నిధికి దగ్గరగా, దేవుని బిడ్డలకు దగ్గరగా ఉంటే సాతాను నన్ను దేవుని నుంచి వేరు చేయలేడు. వాడి ప్లాన్ అది. ఇంకైతే అన్నయ్య వద్దని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి ఇంక నేను ప్రార్థన చేస్తా ఉన్నా, దేవుని చిత్తం కోసం ప్రార్థన చేస్తా ఉన్నా. కానీ రావట్లేదు. 1 నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, 4 నెలలు అయిపోయింది. ఇంట్లో చూస్తే పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. అయినా నేను ఇంకా ప్రార్థన చేస్తా ఉన్నా. ఏదో ఒకటి నేను ఒకటే ప్రార్థన చేస్తున్నా, నీ సన్నిధికి దూరం అవ్వకుండా, నీ బిడ్డలకు దూరం అవ్వకుండా నాకు దగ్గరలో ఇక్కడ ఏదో ఒక జాబ్ ఇవ్వండి ఏసయ్య అని చెప్పేసి ప్రార్థన చేస్తా ఉన్నా. రావట్లేదు. అయితే ఇంక ఇలా అవ్వట్లేదు, ఎంత ప్రార్థన చేసినా నాకు అవ్వట్లేదు, ఎంత ఏడ్చి ప్రార్థన చేసినా నా జీవితంలో కార్యం జరగట్లేదు అని చెప్పేసి నేను ఇంకేమనుకున్నా అంటే, అన్నయ్య కూడా చెప్పకుండా వెళ్ళిపోదాము, 10 ఏళ్ళకైనా ఏదైనా ప్రైవేట్ కంపెనీలో చేసుకున్నాం జాబు, ఇంటి లోన్ కన్నా వస్తుంది కదా అని చెప్పేసి ఆ ఆలోచనతో నేను బయటికి వెళ్ళడానికి ఇంకా ప్రిపేర్ అవుతా ఉన్నాను. ఒక 3 రోజులు యాక్చువల్గా ఇంక 3 రోజులు ఉంటే నేను సోమవారం బయలుదేరదాము అని చెప్పేసి అనుకున్నాను. నేను ఎప్పుడైతే అలా బయలుదేరదాం, అన్నయ్య కూడా చెప్పకుండా వెళ్ళిపోదాం అని అనుకున్నానో ఆ రోజు సాయంత్రం మెయిల్ వచ్చింది నాకు. నేను రాసిన ఎగ్జాము మెరిట్ లిస్ట్ వదిలారు. మెయిల్లో చూస్తే నా నేమ్ ఉంది. నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంటే దేవునికి మళ్ళీ నేను ఎక్కడ దూరం అవుతాను అని చెప్పేసి దేవుడు ఆ రోజు నాకు ఆ యొక్క మెయిల్ పంపించాడు. నేను అది చూసిన తర్వాత వెంటనే నేను అన్నకి మెసేజ్ పెట్టాను. అన్నయ్య కంగ్రాచులేషన్స్ చెప్పారు. తర్వాత ఇంకా వెంటనే నాకు మెయిల్లో ఏమొచ్చిందంటే, మీరు సోమవారం రోజు డాక్యుమెంట్ వెరిఫికేషన్ రావాలి, మంగళవారం రోజు డాక్యుమెంట్ వెరిఫికేషన్ రావాలి అని చెప్పేసి మెయిల్ వచ్చింది. నేను సోమవారం బయటకు వెళ్ళిపోదాము ఎవరికి చెప్పకుండా అనుకుని ఆలోచనతో ఉన్నవాడిని. మంగళవారం నువ్వు డాక్యుమెంట్ వెరిఫికేషన్ రావాలని చెప్పేసి మెయిల్ వచ్చేసింది నాకు. అది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి. ఇంకా నాకు ఏం అర్థం, చాలా కళ్ళంపటి నీళ్ళు వచ్చేసింది. అంటే దేవుడి అద్భుత కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినపడవు అంటారు కదండి. నిజంగా నా జీవితంలో అదే జరుగుతుంది. ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. తర్వాత ఇంకా డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకొని వెళ్ళాను, గుంటూరు వెళ్ళాను. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయింది. వాళ్ళు రేపు సాయంత్రానికి నీకు మెయిల్ వస్తుందని చెప్పారు. అయినా సరే అని చెప్పేసి ఇంకొచ్చేసాను. తర్వాత రోజు మెయిల్ రాలేదు. ఇంకా నేను వెయిట్ చేస్తా ఉన్నా. నాకు భయం వేస్తుంది. నేను ఇంకా ఎక్కడన్నా అంటే మెయిల్ రాకపోవడం వల్ల నాకు భయం వేస్తుంది. నేను ఏమైనా తప్పు చేశానా, మళ్ళీ దేవునికి ఎక్కడైనా దూరం అయ్యానా, నా ఆలోచనల ద్వారా, నా తలంపుల ద్వారా మళ్ళీ నేను ఎక్కడైనా దేవునికి దూరం అయ్యానా అని ఒక భయంతో ఇంకా ప్రార్థన చేస్తున్నాను. నన్ను క్షమించేసా, నేను ఎక్కడైనా నీ మార్గం తొలగిపోయి ఉంటే, నా ఆలోచనలు ఏమన్నా నీకు విరోధంకరంగా ఉంటే దయతో క్షమించేసా అని చాలా ప్రార్థన చేశాను.
తర్వాత రోజు 1వ తారీఖు నాకు మెయిల్ వచ్చింది, వెంటనే రిపోర్టింగ్ చేయమని. అంటే దేవుడు తన బిడ్డల్ని, తన పక్షాన నిలబడిన వాళ్ళని ఎప్పుడు కూడా ఓడిపోయేలాగా చేయడు. నేను అన్నాను, అన్న నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను కదా, మెయిల్ రావట్లేదు ఏంటన్నా, ఇది కూడా రాదా ఏంటి అని చెప్పేసి అంటే, నువ్వు దేవుని కోసం నిలబడుతున్నావు కదా, దేవుడు తప్పకుండా నీ పక్షం నిలబడతాడు, నీ కోసం ఆయన కార్యం చేస్తాడు. నువ్వు నీ ఇష్టాలన్నీ వదులుకొని పాపాన్ని పక్కన పెట్టేసి దేవుని కోసం జీవిస్తున్నావు కదా, దేవుడు నీతో ఉన్నాడు, నీ జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు అనే మాట చాలా ధైర్యాన్ని ఇచ్చింది. ఇంకా తర్వాత నాకు ఆ మెయిల్ వచ్చింది, ఆ చీరాల పోస్టింగ్ ఇచ్చారు. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఇది మీకు అంటే నేను చేసే జాబు మీకు చాలా చిన్నదిగా అనిపించవచ్చు. నేను ఎందుకు చిన్నది అంటున్నానంటే, చాలా మంది బ్యాంక్ జాబు అది అప్రెంటిసే కదా, ఏం అంత పెద్దదేం కాదు అని చాలా మీరు అనుకోవచ్చు. కానీ 10,000కి కూడా పైన బయట ప్రైవేట్ జాబ్ చేయడానికి నేను ఇష్టపడి బయటకు వెళ్ళిపోవడానికి ఉన్నాను. కానీ ఇప్పుడు నేను పొందుకున్న సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి, నాకు అక్కడ ఎక్కువే వస్తాయి. దేవుడు తన ఎందు నా విశ్వాసం ఎలా ఉందా అని పరీక్షించడానికి నాకు ఈ జాబ్ ఇచ్చాడు. నేను ఒకటే అనుకుంటా, చిన్న దానిలో నమ్మకంగా ఉంటే చాలా గొప్పగా ఆశీర్వదిస్తాడని బైబిల్ లేఖనాల్లో దేవుడు సెలవిచ్చాడు. దావీదుని అలానే ఆశీర్వదించాడు. దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు, లేదా తన జీవితంలో దేవుని ఆశీర్వాదం, దేవుడు గొల్యాతు మీద జయమిచ్చినప్పుడు ఎలాగైతే దేవుని స్తుతించి దేవునికి మహిమకరంగా ఉన్నాడో, తనకు వచ్చిన విజయాన్ని బట్టి, తనకు వచ్చిన జయాన్ని బట్టి గర్వించి ఎక్కడ దేవునికి దూరం అవ్వకుండా ఇంకా దేవుని మహిమపరిచేవాడుగా ఉన్నాడు. దాన్ని బట్టి ఇంకా గొప్పగా దీవించి రాజుగా చేశాడు. అదేవిధంగా ఇప్పుడు నేను దేవునిలో నిలిచి ఉండాలి అంటే, దేవుడు నా యొక్క విశ్వాసాన్ని, నేను దేవునితో నిలబడగలనా, దేవునితో ఇది పొందుకున్నాను కదా, దీన్ని బట్టి ఎక్కడైనా గర్వించి దేవునికి దూరం అవుతానేమో, దూరం అవ్వకుండా నేను ఉండాలి. నేను పొందుకున్న దాన్ని బట్టి కేవలం దేవునికి మహిమ, నా తెలివి కాదండి, నా జ్ఞానం కాదు, నా యొక్క బలం కాదు, నా శక్తి కాదు. ఒకవేళ నిజంగా నా జ్ఞానం, నా తెలివి, నా బలం అయితే 2022లోనే వచ్చింది నాకు జాబ్. దేవుని పక్కన పెట్టినంత కాలం నాకు నా జీవితంలో నేను ఆశీర్వాదం చూడలేదు. ఎప్పుడైతే నేను దేవునికి అవకాశం ఇచ్చానో నా జీవితంలో, ఎప్పుడైతే దేవునితో ఎక్కువగా సమయాన్ని గడిపానో, ఎప్పుడైతే దేవుని నా జీవితంలోకి నేను ఆహ్వానించానో, దేవుని సమయం కోసం వేచి చూడాలి. మొదటిగా దేవుని అంటే, నేను ప్రార్థన చేస్తున్నాను కార్యం జరగట్లేదు, నేను ప్రార్థన చేస్తున్నాను నా జీవితాల్లో ఈ శ్రమలు తొలగిపోవట్లేదు, నేను ప్రార్థన చేస్తున్నాను నాకు ఈ శోధనలు తొలగిపోవట్లేదు అంటే, దేవుని కార్యాలు తను అనుకున్న సమయంలోనే తను చేస్తాడని దేవుడు. మనం అనుకున్న సమయంలో కాదు, మన సమయం వేరే, దేవుని సమయం వేరే ఉంటది. ఆయన తగని కాలమందు ఆయన కార్యాన్ని చేస్తాడు. ఆయన సమయం కోసం వేచి ఉండాలి. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక అతను కారు కావాలని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటే చిన్న వీడియో అది, ఒక అంటే బొమ్మలుగా ఉంటుంది అది. ప్రార్థన చేస్తూ ఉన్నాడు, బాగా భారంతో ప్రార్థన చేస్తున్నాడు కారు కావాలని చెప్పేసి. ఇంకా ప్రార్థన చేశాడు. ఇంకా ఆ ప్రార్థన దేవదూతలు దేవుని దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు దేవుడు ఆ ప్రార్థన విని కారు దేవదూతల ద్వారా పంపించిన తర్వాత ఇతను ఎక్కడైతే కూర్చొని ప్రార్థన చేస్తున్నాడో, దేవదూతలు ఆ కారు తీసుకొని ఆ ప్రార్థన చేసే స్థలం దగ్గర వచ్చేసరికి అక్కడ లేడు ఆయన. ఎందుకంటే ప్రార్థన చేశాడు కారు రావట్లేదని వెళ్ళిపోయాడు. వీళ్ళు వచ్చేసరికి ఆయన అక్కడ లేడు. దానివల్ల ఎవరు నష్టపోయింది? ఆయన సమాధానం ఇచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. మనం అడిగింది ఆయన దయచేసే వరకు మనం వెయిట్ చేయాలి. వేచి ఉండకుండా తొందరపడి మన సొంత నిర్ణయాలతో వెళ్ళిపోయి, మన సొంత ఆలోచనలతో వెళ్ళిపోయి దేవునికి దూరం అయితే, నీకు ఆ టైంలో లేకపోతే ఆ యొక్క పరిస్థితులను బట్టి నువ్వు చేసింది మంచిగానే అనిపించచ్చు, లేకపోతే నీవు చేసింది నీకు మేలుకరంగానే ఉండొచ్చు. కానీ అది కొంతకాలం మాత్రమే ఉంటుంది. కానీ చివరికి అది నీకు నష్టాన్ని మిగులుస్తుంది. అదే నువ్వు దేవుని చిత్తానికి లోబడి దేవుని చిత్తం కొరకు వేచి ఉండి దేవుని చేత పొందుకుంటే అది శాశ్వతంగా ఉంటుంది, అది నీకు మేలుకరంగా ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు నాకు లాగా ఎవరైనా ఉంటే యవనస్తులు, నిజం చెప్తున్నాను, నా హృదయం అంతటితో నేను చెప్తున్నాను, ఎవరైనా నాకులాగా ఇప్పుడు దాకా ఎంత నీచంగా బ్రతికినా కూడా
యవనస్తులు మన ఆశలను మనం కోరికలను చంపుకోవాలంటే చాలా కష్టం. కానీ నువ్వు దేవునిలోకి వస్తే దేవుడు వాటిని చంపుకోగల శక్తిని ఇస్తాడు, వాటిని జయించగల శక్తి దేవుడు ఇస్తాడు. దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయనకి నువ్వు ఇష్టకరంగా జీవించినప్పుడు, నా పిల్లలు నీతిని అనుసరించి నడుచుకుంటున్నారు అని వినుట కంటే ఎక్కువైన సంతోషం ఏమీ లేదు. మన తల్లిదండ్రులు ఎవరైనా మన పొరుగు వాళ్ళు వచ్చి, మీ అబ్బాయి చాలా మంచివాడు, చాలా మంచిగా ప్రవర్తిస్తున్నాడు, లేకపోతే తన ప్రవర్తన చాలా బాగుంది, చాలా అందరితో మంచిగా మాట్లాడతాడు, తనకి మంచి అలవాట్లు ఉన్నాయి, చెడ్డ అలవాట్లు ఏం లేవు, అలా అని మంచిగా మన తల్లిదండ్రులకి మన పొరుగువారు ఎవరన్నా చెప్పినప్పుడు మన తల్లిదండ్రులు ఎలా అయితే గొప్పగా ఆనందపడతారో, ఎలా గర్వంగా ఫీల్ అవుతారో, మన పరమ తండ్రి కూడా మన యొక్క ప్రవర్తన బట్టి మనం ఆయన నీతిని అనుసరించి, ఆయన వాక్యాన్ని అనుసరించి, పరిశుద్ధతను కాపాడుకుంటూ యథార్థంగా జీవిస్తే ఆయన కూడా చాలా సంతోషిస్తాడు. మనము మన తల్లిదండ్రుల్ని సంతోషపెట్టినప్పుడు, మా అబ్బాయి ఇంత గొప్పగా బ్రతుకుతున్నాడు, నాకు ఏ చెడ్డ పేరు దాకా నాకు మంచి పేరు తెచ్చి, లేకపోతే తను చాలా ఇదిగా ఉన్నాడు, తండ్రిని మన తల్లిదండ్రులకు సంతోష పెడితే మనకు కావాల్సిన వాళ్ళు ఎలా అయితే కొనిస్తారో, ఏమో కొంతమంది అంటే లోకంలో తల్లిదండ్రులు మనకు కావాల్సిన కోరికలన్నీ తీర్చలేరండి. వాళ్ళ సామర్థ్యంలో ఉన్నవే తీర్చగలరు వాళ్ళు. కానీ నువ్వు పరమ తండ్రిని సంతోష పెడితే నీకు కావాల్సిన ప్రతి ఒక్కటి ఆయన అనుగ్రహిస్తాడు. ముందు నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, నీకు కావాల్సిన సమస్తం సమకూరుస్తాను, అనుగ్రహిస్తానని దేవుడు లేఖనాలు సెలవిచ్చాడు. అదేవిధంగా మనము ఆయన యొక్క మీద ఆధారపడి ఆయన కొరకు ఆయనను మహిమపరిచే విధంగా మన నడవడిక, మన ప్రవర్తన ఉంటే మనకు ఏది కావాలన్నా, జాబ్ అయినా, లేకపోతే మ్యారేజ్ అయినా, లేకపోతే నీకు ఏదైనా సమస్య ఉంటే దాని నుంచి విడుదల, అవమానాల నుంచి విడుదల, ఎక్కడైతే నిన్ను ఎవరైతే నిన్ను అవమానపరిచారో, ఎవరైతే నిన్ను హేళన చేశారో వాళ్ళ ముందే నిన్ను నిలబెట్టబోతున్నాడు దేవుడు. నువ్వు దేవుని మీద ఆధారపడితే, దేవునితో నువ్వు ఉంటే, నువ్వు ఎక్కడైతే అవమానం పొందావో, ఎక్కడైతే నిందలు పొందావో, ఎక్కడైతే హేళన చేయబడ్డావో అదే ప్రదేశంలో నిన్ను దేవుడు నిలబెట్టుకోబోతున్నాడు. నేను గర్వంగా చెప్తానండి, ఇది నా దేవుడి వల్లే, నా రాజు వల్లే ఇది సాధ్యమైంది. నా లైఫ్లో నేను జాబ్ పొందుకున్న తర్వాత నాతో ఎప్పుడు కూడా మాట్లాడిన ఒక వ్యక్తి మాట్లాడారు. అంటే అలా అని కాదు, ఒక జాబ్ ఉంటేనే ఎవరైనా మాట్లాడతారు. ఈ లోకం అంతే, ఎవరైనా మంచిగా ఉంటేనే వాళ్ళతో మాట్లాడతారు. వాడికి ఏం లేదు, గాలి తిరుగుతున్నా అంటే ఎవరు పట్టించుకోరు. జాబ్ వచ్చిందంట కదా అని చెప్పేసి ఎప్పుడు కూడా మాట్లాడిన వ్యక్తి మాట్లాడారు నాతో. దేవుడు ఏంటంటే ఎవరి దగ్గర అయితే ఎవరైతే మనల్ని చులకనగా చూస్తారో, ఎవరైతే మనల్ని హేళనగా చూస్తారో వాళ్ళ ముందే తలెత్తుకునేలాగా, గర్వంగా తిరిగేలాగా దేవుడు చేస్తాడు. అది కేవలం దేవుని వల్లే, దేవుని ద్వారానే అవుతుంది. అది దేవుడు మాత్రమే చేయగలడు. కాబట్టి నా జీవితాల్లో దేవుని మీద ఆధారపడితే మన జీవితాలు అద్భుతం చూస్తాం. నేను ఒకటే చెప్తానండి, ఇఫ్ యూ డిపెండ్స్ ఆన్ పీపుల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఇఫ్ యూ డిపెండ్స్ ఆన్ గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. అదొకటే చెప్తాను. నువ్వు మనుషుల మీద ఆధారపడితే, ఈ లోకంలో ఉన్న వారి మీద ఆధారపడితే ఏమీ సాధించలేవు. అదే నువ్వు దేవుని మీద ఆధారపడితే సమస్తము సాధ్యం చేస్తాడు ఆయన. కాబట్టి నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే, నేను ఇప్పుడు ఏదైనా జాబ్ పొందుకున్నానంటే అది కేవలం దేవుని ద్వారానే, దేవుని వల్లనే. ఆయన కృప, ఆయన దయ, ఆయన ప్రేమ, దాన్ని బట్టి నేను ఈ యొక్క జాబ్ని పొందుకున్నానండి. ఇంకా గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తాడు అనే నమ్మకం నాకుంది. ఎందుకంటే నేను ఆయన కొరకు నిలబడాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఉన్నాను. కష్టమైన, దుఃఖమైన, నష్టమైన, ఏది వచ్చినా, అవమానాలు వచ్చినా, ఐఎమ్ రెడీ టు ఫేస్. ఐ జస్ట్ వాంట్ టు లివ్ ఫర్ హిస్ కింగ్డమ్. అంతే, ఆయన యొక్క రాజ్యాన్ని కొరకు నేను ఇక్కడ జీవించాలి. ఇంతవరకు ఎలా ఉన్నాను, నీచంగా ఉన్నాను తెలుసు, నాకు చాలా నీచంగా బ్రతికాను. కానీ చావు ఒక్కసారిగా నా కళ్ళ ముందు కనబడేసరికి నేను చనిపోతే నరకానికి వెళ్తానని ఒక భయం మొదలైంది. కానీ నేను ఇప్పుడు చనిపోతే పరలోకం వెళ్ళాలని ఒక ఆశతో, ఆ ఆశకు తగిన విధంగా మనం ఇక్కడ జీవించాలి. ఆశ ఉంటే సరిపోదు, దానికి తగిన విధంగా నీ యొక్క ప్రవర్తన అనేది ఉండాలి. అప్పుడు మాత్రమే నువ్వు గమ్యాన్ని చేరుకోగలవు. కాబట్టి నా యొక్క చిన్న విన్నపం అందరికీ, ప్రతి ఒక్కరికి, నీకు శ్రమలున్నా, నిందలున్నా, అవమానాలున్నా, ఏమున్నా కూడా నువ్వు దేవుని మీద ఆధారపడు. దేవుని మీద ఆధారపడితే నీకున్న శ్రమలు తొలగిపోతాయి, నీకున్న ఇబ్బందులు తొలగిపోతాయి. నువ్వు ఎక్కడైతే అవమానపరచబడ్డావో అక్కడే నువ్వు తలెత్తుకొని ఆనందంతో వాళ్ళ ముందే నిన్ను దేవుడు నిలబెట్టబోతున్నాడు. కాబట్టి మీరందరూ
నా యొక్క చిన్న విన్నపము, నా యొక్క ఈ చిన్న సాక్ష్యం ద్వారా నేను ఒకటే చెప్పాలనుకున్నాను. నా జీవితంలో కార్యం చేసిన దేవుడు మీ జీవితంలో కూడా కార్యం చేస్తాడు. నేను నా దేవుని కోసం నేను జీవిస్తున్నాను, నా దేవుని కోసం నేను నిలబడాలని ఆశపడతాను. నువ్వు కూడా నిలబడు, నీ జీవితాల్లో నువ్వు ఆశీర్వాదం వస్తావు. నువ్వు దేవుని కోసం నిలబడినంత కాలము, దేవుని కోసం నువ్వు సమయాన్ని కేటాయించినంత కాలము, దేవుని ప్రక్కన పెట్టినంత కాలం నీ జీవితాల్లో ఆశీర్వాదం చూడలేవు. అంటే దేవునితో ఉంటేనే, లేకపోతే దేవునికి ప్రార్థన చేస్తేనే మనకి జాబ్లు వస్తాయా, లేకపోతే ఉన్న సమస్యలు పోతాయా, లేకపోతే పెళ్ళిళ్ళు అవుతాయా, లేకపోతే ఇంకా ఇలాంటి లోక సంబంధమైనవి మనకి కలుగుతాయా? అందరూ దేవునికి సంబంధం కాని వాళ్ళు కూడా, అన్యులు కూడా పొందుకుంటున్నారు కదా జాబ్లు. అంటే అవన్నీ అల్పకాలమే ఉంటాయి, శాశ్వతం ఉండవు. దేవుని ఇచ్చేవి చాలా గొప్పగా ఉంటాయి, శాశ్వతంగా ఉంటాయి. దేవుని నమ్ముకొని అన్ని జనులు అన్ని పొందుకొని ధనవంతులుగా ఉండొచ్చు, కానీ వాళ్ళు చనిపోయిన తర్వాత, వాళ్ళు చనిపోయే వరకే వాళ్ళు వాటిని అనుభవిస్తారు. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలకి అది ఉండవు. అదే నువ్వు దేవుడిచ్చింది నువ్వు పొందుకుంటే నీ తర్వాత నీ పిల్లలు కూడా దాన్ని అనుభవిస్తారు. దావీదు ఎలాగైతే దేవుని మహిమపరిచాడో, తను పొందుకున్న ఆశీర్వాదాన్ని బట్టి, తను పొందుకున్న జయాన్ని బట్టి, తన తరతరాల వరకు కూడా ఆయన ఆశీర్వదింపబడ్డాడు. కానీ సౌలు దేవుని చేత అభిషేకింపబడిన, దేవుని చేత యుద్ధాలు చేసి జయం పొందిన తర్వాత నేనే చేశాను, నేనే జయం పొందుకున్నాను, నా వల్లే, నా బలమే అని చెప్పేసి గర్వపడి ఎప్పుడైతే దేవుని ప్రక్కన పెట్టాడు, దేవుడు అతను విసర్జించేశాడు. సౌలు తర్వాత అతని కొడుకు కదా ఇంకెవ్వరు కూడా ఆ తరంలో నుంచి ఎవరు కూడా రాజుగా లేరు, అక్కడితో ఆగిపోయింది. అలానే దేవుడిచ్చే చాలా శాశ్వతంగా ఉంటాయి. మన పిల్లలు కూడా మన యొక్క మేలుని అనుభవిస్తారు. అదే నువ్వు దేవుని పక్కన పెడితే ఏమో, ఇప్పుడు నువ్వు మంచిగా ఉండొచ్చు, కానీ చివరికి నువ్వు పరలోకం పొందుకోలేవు. నీ పిల్లలకి నువ్వు ఏదైతే సంపాదించావు నీ పిల్లలకు కూడా ఇవ్వలేవు అది. కాబట్టి జాగ్రత్తగా ఉన్నాం.